అఖిరా నందన్, మహేష్ బాబు కూతురు చితారా ఇద్దరు మూవీ తీస్తే చూడాలని ఉంది సార్. ఇప్పుడు పుష్ప 2000 కోట్ల రికార్డు మందే అంటారు, మెగా ఫ్యామిలీదేనా? మెగా ఫ్యామిలీదే. చాలా మంది అంటారు సార్కి 3 పెళ్ళిళ్ళు అని, కానీ 3 పిల్లలు కూడా మా ఆయన మంచోడు కాదని ఎవరు చెప్పలే, వెళ్ళిపోతారు సార్. ఇప్పుడే కాదు సార్కి 90 సంవత్సరాలు అయినా సరే అడుగు పెడితే చాలు 100 కోట్లు దాటుద్ది. సో ఏంటి మెగా ఫ్యామిలీని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు ఎన్ని ట్రోల్ చేసినా ఏమీ చేయలేరు సార్, ఎంట్రీతో సమానం. పవన్ కళ్యాణ్ సార్ ఇంతరా సైకి చేస్తే యూత్ మొత్తం వస్తారు, గేట్లు తోసుకుంటే కాదు గేట్లు తన్నుకుంటూ వెళ్తారు. ఎంత గొడవ అయినా సరే మెగా ఫ్యామిలీ సార్. ఇప్పుడు ఆ మామూలు ఫ్రెండ్షిప్గా ఎలాగో చేశారు, కానీ మెగా ఫ్యామిలీ కాబట్టి సారే మామూలు దత్తత చేసుకున్నారు. ఫస్ట్ అల్లు అర్జున్ ఎవరైనా అలా పట్టించుకోలే. అలాగే నా అల్లుడు మాకేం ఎన్నైనా ఉంటాయి, మేము మంచిగా ఉంటాం, మీరు మంచిగా ఉన్నట్టు సార్ చెప్పారు కాబట్టి మేము మంచిగానే చూస్తున్నాం. ఇప్పుడు పుష్ప 2000 కోట్ల రికార్డు మందే అంటారు, మెగా ఫ్యామిలీదేనా? మెగా ఫ్యామిలీదే. ఇది ఓజీ వచ్చిందా, పుష్ప కాదు. బాహుబలి 3 తీసినా సరే రికార్డులు బదులు కొడతాయి. ఎలా కొడుతుంది? వాళ్ళంతా పాన్ ఇండియా హీరోలు, పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమానే లేదు. పాన్ ఇండియా సినిమా లేకపోయినా సరే సారు యాక్షన్ ఇవ్వక్కర్లే, ఇలా థియేటర్లో స్క్రీన్ పైన వచ్చి అడుగు పెడితే చాలు. పంచలేలు బాగానే ఉంటాయి, కోట్లు వస్తాయి అంటారు. వస్తాయి, నేను హామీ ఇస్తా. సినిమా పరంగా నచ్చాడా, రాజకీయ పరంగా నచ్చాడా? సినిమా పరంగా రాజకీయ పరంగా అన్ని పరంగా నచ్చారు. రాజకీయ పరంగా ఏ విషయంలో నచ్చాడు నీకు బాగా పవన్ కళ్యాణ్? చాలా సైడ్లో రోడ్లు లేవు, కానీ రోడ్లు 70 సంవత్సరాలుగా లేనివి రోడ్లు వేయించారు సారు. సొంత డబ్బులు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. చాలామంది అంటారు సార్కి 3 పెళ్ళిళ్ళు అని, కానీ 3 పిల్లలు కూడా మా ఆయన మంచోడు కాదని ఎవరు చెప్పలే. ఫైనల్గా పవన్ కళ్యాణ్, అఖిరా నందన్, మహేష్ బాబు కూతురు చితారా ఇద్దరు మూవీ తీస్తే చూడాలని ఉంది సార్. ఆ డాట్ వచ్చింది సార్. అఖిరా రావాలి, అవుతాడు. అఖిరా అవుతాడా, మార్క్ శంకర్ అవుతాడా? అఖిరా అవుతాడు, మార్క్ శంకర్ ఇద్దరు అవుతారు. ఇద్దరు పులిబిడ్డలే కదా. అవకాశం వస్తే సారు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ జాబ్ కానీ రెండిట్లో ఇస్తే 50% అన్నదరికి పెడతాను. మా విలేజ్లో పూర్ విలేజ్ సార్, మా విలేజ్లో సింహద్వారం కడతాను. మా చుట్టుపక్కల ఉండే అనాథలకు కానీ ఎవరికి కానీ ఫుడ్ డొనేషన్లు కానీ ఎవరికి ఏ ప్రాబ్లం అయినా సరే రెస్పాండ్ అవుతాను సార్. విలేజ్ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజాం గ్రామం సార్. ఇక్కడ వరకు వచ్చానంటే ఎలాగైనా యూట్యూబర్లు ఉంటారో, ఎలాగైనా కొద్దిగా వైరల్ చేస్తారో సార్ వారికి వెళ్తుందని చిన్న ఆశతో ఇక్కడికి వచ్చాను సార్. వేరే పని మీద దీనిపైనే వచ్చాను సార్. మొన్న వచ్చాను సార్. రిటర్న్ 2 days 3 days ఉండి వెళ్తాను సార్. గౌరవనీయులైన కొన్నిదన పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క విన్నపం, నాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజాం గ్రామం. మీరు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో కార్లు ఎక్కించే సీన్ ఉంది కదా, ఈ వీడియో ఎలాగైనా మీ వరకు రీచ్ అవ్వాలని చాలా మందికి రాజకీయ నాయకులకి అందరికీ ట్రోల్ చేయడం జరిగింది. అసలు రెస్పాండ్ అవ్వలేదు. యూట్యూబ్ల ద్వారా అయినా సరే అక్కడ వరకు రీచ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. నాకు ఇంటర్మీడియట్ పేరెంట్స్ అనిపారు, ఎవరు కూడా లేరు. 8 నుండి సపోర్ట్ కూడా లేదు. మీరు ఏదో ఆధారం ఇస్తారని, ఏదో ఉపాధి కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.